తెలంగాణలో అధికార పార్టీని నిత్యం విమర్శలతో గులాబీ పార్టీ ఇరుకుని పెడుతోంది. బీఆర్ఎస్కి చెక్ పెట్టాలంటే ఆ కుటుంబంలోని వ్యక్తితోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం ఓ కీలక అస్త్రాన్ని ప్రయోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ అస్త్రం ఏమిటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఒత్తిడి పెంచడంతో పాటు అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం విమర్శలు చేస్తూ గులాబీ పార్టీ అధికార పార్టీని ఇరుకుడు పెడుతోంది. దీంతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ని నిలువరించేందుకు భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్కు చెక్ పెట్టేందుకు ఓ భారీ అస్త్రాన్ని సిద్ధం చేసినట్టు సమాచారం. సొంత ఇంట్లో నుంచే కేసీఆర్కు దిమ్మ తిరిగే రేంజ్లో ఓ నేతకు పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ వేసినట్టు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీఆర్ మేనల్లుడు ఉమేష్ రావుకు రాజన్న సిరిసిల్ల జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమేష్ రావుకు సిరిసిల్ల బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్ ఫ్యామిలీకి చెక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలున్నారట. ఇప్పుడు అదే ఉమేష్ రావు అనే అస్త్రాన్ని వదిలేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్నారు. త్వరలోనే పలు జిల్లాలకు కొత్త అధ్యక్షుని నియమిస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇందులో 14 సార్లు వెలమ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆ జిల్లా అధ్యక్ష పదవిని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుందట. సిరిసిల్లలో అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది. అందుకుగాను కేసీఆర్ మేనల్లుడు చీటి ఉమేష్ రావు పేరును హైకమాండ్ చాలా సీరియస్గా పరిశీలిస్తోందట. ఆయనకు జిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్ కుటుంబానికి చెక్ పెట్టినట్టు అవుతుందని భావిస్తోంది. మరోవైపు ఉమేష్ రావుకు జిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా వెలమ సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించవచ్చని కాంగ్రెస్ నేతల ఎత్తుగడగా కనిపిస్తోంది.